తెలిసిన అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం. అక్కడ ఒక సందర్భం ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి యేసుకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అంటాడు. ఏమండి, ఒక్క మాట బాగా గమనించండి. అలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా ముడతారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా దగ్గరికి తీస్తారా? అసలు అలాంటి వ్యక్తితో ఎవరైనా మాట్లాడతారా? అలాంటి వారిని ఎవరైనా దగ్గరికి రాణిస్తారా? కానీ అద్భుతం అండి, ప్రభు ప్రేమ అద్భుతం అండి. ప్రభు చెప్తాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవ కమ్ము. నాకు ఇష్టమే అని చెప్పడమే కాదండి, అక్కడ రాయబడింది క్లియర్గా, వానిని ముట్టి. ఆహా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి అది. యేసు ప్రేమ వర్ణించడానికి అసలు మాటల్లో సరిపోదు. అది ఎంత ప్రేమ అంటే వానిని ముట్టి. ఏమంటే జాగ్రత్తగా గమనించండి, వాడి పరిస్థితి ఏంటి అసలు? ఒక కుష్ఠ వ్యాధి కలిగిన వాడు అని రాయబడింది అక్కడ. అలాంటి వారిని ఊరు వెలుపల పెడతారు, గ్రామానికి అవతల పెడతారు, సమాజానికి అవతల పెడతారు, మనుషులు దగ్గరికి రానివ్వరు, చేదరించుకుంటారు. అలాంటి వాడిని చూస్తేనే పక్కకి జరిగి వెళ్ళిపోతా ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి, అలాంటి వాడిని ముట్టి. ఆహా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి ప్రభు. వానిని ముట్టి నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అంటాడు. తక్షణమే వాడు శుద్ధుడాయను అని రాయబడింది అక్కడ. ఒక మాట గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొన్ని సంవత్సరాలు వెనక్కి ఆలోచించండి. కొన్ని కొంతమంది ప్రజల్ని కొన్ని గ్రామాల్లో ఊరు వెలుపల పెట్టినట్టుగా ఉంటది. కులం తక్కువ వారని, మతం తక్కువ వారని, మా యొక్క గ్రామాల్లోకి రాకూడదని, మా ఇళ్లలోకి రాకూడదని, వారు ఆరోగ్యంగా ఉన్నా వారిని ఊరు వెలుపల పెట్టిన సందర్భాలు మనకి చాలా తెలుసు. ఇలాంటి వారిని అయితే మరీ స్పెషల్గా ఊరు వెలుపల ఎక్కడో ఉంచుతారు. కానీ యేసుక్రీస్తు వారైతే వానిని ముట్టి నాకు ఇష్టమే అని చెప్పి వానికి స్వస్థత కలగజేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏం కావాలండి? యేసుక్రీస్తు వారు ప్రేమమయుడై ఉన్నాడని, ఎందుకంటే ఇంకేం కావాలి? ఆయనలో ఎంతో ప్రేమ ఉందని ఈ యొక్క సందర్భం నీకు తెలియట్లేదా? ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తే నీకు తెలియట్లేదా? అట్టి వ్యక్తిని కూడా ముట్టుకున్నాడు అని అంటే ఆయనలో ఎంత ప్రేమ ఉందో తెలుస్తలేదా? మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుస్తలేదా? ఒక విషయం చెప్పనా, ఇంకా వారి కంటే కూడా మనం అత్యంత భయంకరమైన వ్యాధి కలిగిన వారం. అతని కంటే కూడా అత్యంత భయంకరమైన వ్యాధి కలిగిన వారం మనుషులం. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని. అట్లాంటి వ్యాధి కలిగిన మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం చేసిన దోషం, పాపం ఆయన భరించి ఉన్నాడు. ఆ పాపాన్ని బట్టి మనం చనిపోవాల్సింది ఆయన చనిపోయాడు. ఇంకా ఒక మాట గుర్తు చేయనా? అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ అని రాయబడి ఉంటది. అది కూడా భయంకర పరిస్థితి అండి. అలాంటి వారిని కుటుంబంలో ఒక పక్కకు పెడతారు. అలాంటి వారు పడుకోవడానికి సపరేటు, తినటానికి సపరేటు, ఉండటానికి సపరేటు, వారి యొక్క డేట్కి సంబంధించిన దాన్ని సపరేట్గా ఉంచారు ఆ కొన్ని దినాల్లో. కానీ ఆమెకైతే అది ఒక రోగంగా అక్కడ రాయబడి ఉంది. అలాంటి ఆమె కూడా యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత నొందింది. ఏమంటే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుందండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ప్రభు నిలిచి ఆమె తట్టు చూస్తాడు. ఆమె భయపడిపోతా ఉంటది. ఎందుకనంటే ఒకవేళ నాకు కలిగిన బాధని ఈయన నోరు విప్పి ఇందరిలో చెప్తాడేమో, ఇంతమందిలో చెప్తే నా పరువు ఏమైపోయింది అన్నట్టుగా భయపడతా ఉంటది. కానీ ప్రభు ఒక్క మాట కూడా చెప్పడండి. ఆమె స్థితిని గురించి ఒక్క మాట కూడా చెప్పడు. కానీ ధైర్యంగా ఉండమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఆహా, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఈ రెండు లోకం ఒప్పుకోనివి. ఇలాంటి వారిని ఎవరు దగ్గరికి రానివ్వరు. అలాంటిది ప్రభు ఎంతో ప్రేమతో వారిద్దరిని కూడా స్వస్థపరిచినట్టుగా మనకు తెలుస్తూ ఉంటది. ప్రియ సంగమా, దేవుని బిడ్డ, దైవ జనాంగమా, ఈరోజు మన హృదయంలో అనేకమైన వ్యాధులు కలిగి ఉన్నాయి. మార్కు సువార్తలో చెప్పబడుతుంది,
లోపల నుండి భయంకరమైన ఆలోచనలు మనుషులకు కలుగుతాయి. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం అని రాయబడి ఉంది. ఇట్టి హృదయం కలిగిన నిన్ను నన్ను కూడా ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇట్టి వ్యాధి కలిగి మనం చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే చాలు. ఈ వ్యాధిగ్రస్తుడు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను బాగు చేయని అడిగాడు. ఆ స్త్రీ వచ్చి, అయ్యా నేను బాగుపడతాను అనుకొని లోపల ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఈరోజు సూటిగా నీకు ఒక మాట చెప్తున్నా, దేవుని బిడ్డ, నీ హృదయం, ప్రతి మానవుని హృదయం అంతేనండి. నీది నాదే కాదు, ప్రతి మానవుని హృదయం అంతే ఉంటది. ఖచ్చితంగా అంతే ఉంటది. ముమ్మాటికి చెక్ చేసుకో, అంతే ఉంటది. అయితే ప్రభు మాత్రం ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీ వైపు నా వైపు చూస్తూనే ఉంది. ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా హృదయాన్ని అయ్యా సరిచేయండి, నా హృదయాన్ని కడగండి, నా హృదయాన్ని అయ్యా నీ రక్తం చేత, నీ పవిత్రత చేత, నీ ప్రేమ చేత శుద్ధీకరించండి అని మనం అడగగలిగితే ఆయన నిశ్చయముగా స్వస్థతనిచ్చే దేవుడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, హృదయం అనే తలుపు నొద్ద నేను నిలుచుండి తట్టుచున్నాను అంటాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఇది గొప్ప అవకాశం. ప్రభు సూటిగా వాక్యం ద్వారా, ఈ యొక్క కొద్ది మాటల ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు ప్రభుకు దూరంగా ఉంటే, కొద్ది నిమిషాలు నీ ప్రార్థన గదిలో మరొక్కసారి మోకరించి, ప్రభువా నా హృదయాన్ని కడుగయ్యా, వ్యాధితో నిండిన నా హృదయాన్ని కడుగయ్యా అని నువ్వు అడగగలిగితే, హృదయ శుద్ధినిచ్చే దేవుడు ఆయన. తప్పక నీ ప్రార్థన వినే దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన. నిత్య రాజ్యం ఇవ్వడానికి సిద్ధపడిన ఏకైక దేవుడు ఆయన. ప్రేమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు దేవుడు. ఇక్కడ వీరిని ముట్టి స్వస్థపరిచి బాగుపరిచిన దేవుడు నిన్ను నన్ను ముడతానికి, స్వస్థత ఇవ్వడానికి, ఆయన రాజ్యంలో మనల్ని ఉంచడానికి